నా కళ్ళతో చూశానని అత్తయ్యకి చెప్పాను మావయ్య. ప్రేమ్, నువ్వు చామంతి బయట నుంచి రావడం నేను చూశాను. నిజం చెప్పు. నువ్వు చెప్పమంటుంది నిజం కాదు వదిన, అబద్ధం. మంచి నిద్రలో ఉన్నాను, ఏవో మాటలు వినిపిస్తుంటే డిస్టర్బ్ అయి బయటకు వచ్చాను. ఇలా వచ్చినందుకు నా మీద నింద వేస్తున్నారా వదిన? ఇది అసలు టూ మచ్ వదిన. ఏంటి నాన్న ఇది? వాళ్ళు ఏదో ఇల్యూజన్ లో ఉన్నారులే ప్రేమ్. లేదు హర్ష, ప్రేమ్తోనే వచ్చిందని రోజానే చెప్పింది. చామంతి అది వెళ్ళిందనే చెప్పింది. అప్పుడది నిజమే కదా? రమా తన కేసు కోసం వెళ్ళిందని చెప్పింది కదా. దేనికోసం వెళ్ళినా ఇంత అర్ధరాత్రి పూట వెళ్ళచ్చా? అది కరెక్టా హర్ష? కాదు కదా? చూడమ్మా, రమా చెప్పింది కూడా కరెక్టే. నువ్వు కేసు డీల్ చేస్తున్నావు కాబట్టి దానికి టైం అంటూ ఉండదు. ఇలాంటి టైంలో కేసుకు సంబంధించి నువ్వెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వచ్చి నాతో చెప్పమ్మా, నేను నిన్ను తీసుకెళ్తాను. గొప్పవాడివి హర్ష, నీకిలా అర్థమైందా? ఇప్పుడు నిన్నేమన్నా ఇల్యూషన్ అని అంటావు. అంతా ఈ రోజా వల్లే. ఛే! అమ్మా రోజా, నువ్వు కూడా కొంచెం ఈ లోకంలో ఉండమ్మా. నువ్వు తెలిసి చేసిన గొడవ అవుతుంది, తెలియక చేసిన గొడవ అవుతుంది. చూడు, నీ వల్ల ఎంత పెద్ద రాదంతం అయిందో. నాది ఇల్యూజన్ అయితే కాదు మావయ్య. చామంతిని బైక్ లో ఒకరు దింపింది నిజం. చీకట్లో దూరం నుంచి చూశాను కదా, ప్రేమ అనుకున్నాను. అతను బైక్ టాక్సీ పర్సన్. అమ్మా రోజా, ఇప్పటికైనా క్లియర్ అయిందా? మావయ్య, సరే సరే, అందరూ వెళ్ళి పడుకోండి, ఇప్పటికే బాగా లేట్ అయింది. అర్ధరాత్రి పూట మధ్యలో దర్వాని. చక్కెర కోసం నక్కిన చీమ పచ్చడి కావాలా? పులి తిరిగే అడవి కలివసమాయేనా? విధినెదురీదే ఘనగాధే మొదలాయనా? పలనాటి ఏట పులిసుడు అది పిల్లల్లే వచ్చిందయ్యో నేడు. చామంతి, నేనసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. సరే అత్త. చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. సరే అత్త, నువ్వు వెళ్ళి పడుకో. పర్లేదులే బాబు గారు, నన్ను ఇరికించలేదు, అదే సంతోషం. ఏంటి చామ్, నిన్నిరికిస్తానా? నన్ను మీరు ఇరికించి తిట్లు తినిపించేదే ఎక్కువ. ఆ, అదేదో తెలియక చేసింది చామ్. తెలిసి పొడిచినా తెలియక పొడిచినా మర్డరే అంటారు బాబు గారు. ఏంటి, దీన్ని మర్డర్ దాకా తీసుకెళ్ళావా? ఎందుకు చామ్ ఇలా మాట్లాడుతున్నావు? మీరు ఇంకేం మాట్లాడకుండా వెళ్తారని. అంటే ఎంత చేసినా తిట్లే తిడతావు గాని ఒక్క స్మైల్ అన్నా ఇస్తావా చామ్? ఎందుకు ఇవ్వాలి బాబు గారు? నేనేమైనా నాతో తోడు రమ్మని మిమ్మల్ని అడిగానా? బైక్ టాక్సీ డ్రైవర్ గా వచ్చి నన్ను తీసుకువెళ్ళమని నేను మీతో చెప్పానా? మీరే వచ్చి స్మైల్ ఇవ్వవు, థ్యాంక్స్ చెప్పవు అంటే ఎందుకు చెప్తాను? అంత కోపం అక్కర్లేదు చామ్, నీ మొహానికి అది సూట్ అవ్వదు. నా ముఖానికి అదే కావాలి, మీకెందుకు? నా విలువ నీకు అర్థం కావట్లేదు చామ్. మీ విలువ మీ దగ్గరే పెట్టుకోండి అంటున్నాను బాబు గారు, అది మీకు అర్థం కావడం లేదు. అంటే ఏంటి చామ్, నాకు బుద్ధి లేక నీకు హెల్ప్ చేశానంటావా? అంటే నాకు బుద్ధి తక్కువై మీ హెల్ప్ తీసుకుంటున్నానంటారా? నీ మీద నాకు చాలా కోపం వస్తుంది చామ్. మీ మీద నాకు ఆల్రెడీ టన్నుల కొద్ది కోపం ఉంది. ఎవరికైనా కావాలేమో వెళ్ళి సేల్ చేసుకో. సరే చేసుకుంటాను, మీ పని మీరు చూసుకోండి. చూసుకుంటాం, ఇక్కడే ఉంటావా? వెళ్ళండి, నేను మాత్రం ఇక్కడే ఉంటానా ఏంటి? నేను వెళ్తాను. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఇలా కొట్టుకుంటుంటే చాలా చూడముచ్చటగా ఉంది. ఈ కొట్లాటలోనే వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్న ప్రేమ తిరిగి ప్రాణం పోసుకుంటుందేమో చూద్దాం.
చామ్, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. డైరెక్ట్గా ఐశ్వర్యనే సాక్ష్యం చెప్పడానికి పిలిపిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. మీరేం స్పెషల్ గా చెప్పక్కర్లేదు బాబు. ఆల్రెడీ నేనే చెప్పాను, తను వస్తుంది కూడా. అవునా చామ్? అయితే నువ్వే గెలుస్తావు. ఈ కోపం ఎప్పుడు పోద్దురా బాబు. నరకం అంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టు చూపిస్తుంది. మై డియర్ హబ్బీ, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు వస్తున్నావు అని ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నాను. జోక్కి అసలు నవ్వు రాలేదు, కానీ లోపల మనం కలిసి నవ్వుకునే ఫన్ చాలా ఉంటుంది. రా. నువ్వు వెళ్ళి నవ్వుకుంటూ ఉండు, నేను వస్తాను. నువ్వు ఉండాల్సింది నా దగ్గర. రా ప్రేమ్, రా. హే, అమ్మా చామంతి, జడ్జి గారు కూడా వచ్చేశారు. ఐశ్వర్య ఇంకా రాలేదేంటమ్మా? అదే చూస్తున్నానండి, దారిలో ఉండుంటుందేమో. మయూరి, ఇక్కడున్నావా? లోపల నీకోసమే వెయిటింగ్. నాకు తెలుసు మయూరి, గెలిచే ఎవిడెన్స్ తోనే నువ్వు వచ్చుంటావు. నిన్న మీ కేసు హీరింగ్ అయ్యాక ఆఫ్టర్నూన్ మావి స్టార్ట్ అయ్యాయి. అవును యష్ బాబు, ఈ టెన్షన్ లో నేను అడగడమే మర్చిపోయాను. ఏమనుకోకండి. ఇంతకీ ఏమైంది? జడ్జి గారు మిగతా ఆఫీసర్స్ సాటిస్ఫై అవ్వలేదు మయూరి. ఆ కేసులు జిల్లా కోర్టుకు వెళ్ళిపోయాయి. అయ్యో, ఇట్స్ ఓకే మయూరి, నేను నేను ఓడిపోతే ఏంటి? ఈ రోజు నువ్వు గెలుస్తావు కదా. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే ఫీల్ అవుతాను. ఆల్ ది బెస్ట్ మయూరి. థ్యాంక్స్ యష్ బాబు. వెళ్దామా? ఆ,